హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మతానికి సంబంధించిన బాబాలు లేదంటే యోగా గురువులు వీళ్ళందరూ ఎప్పటి నుంచో కూడా మనందరి ఎమోషన్స్ తోటి భక్తి మూఢాచారాలు అనే పేర్లతోటి మన జీవితాలని ఆడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనలో చాలా మందిని దేనికైనా అట్రాక్ట్ అవుతామో అవమో తెలియదు, కానీ భక్తి పేరు మీద లేదంటే మెడిటేషన్ అనో యోగానో ఇట్లాంటి ఏదో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి మనని ఈజీగా హిప్నటైజ్ చేస్తారు జనాలు. దాంతో సైకలాజికల్గా మన మెదళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఆడించి పబ్బం గడుపుకుని ఎదుగుతున్నటువంటి బాబాలలో ఒకరు ఖచ్చితంగా ఈషా ఫౌండేషన్ నడిపిస్తున్నటువంటి జగ్గి వాసుదేవ్ అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే జగ్గి వాసుదేవ్కి సంబంధించి ఎన్నో వార్తలు ఈ రోజు వరకు కూడా వస్తూనే ఉన్నాయి పుట్టల కొద్దీ. అయితే ఈ ఈషా ఫౌండేషన్ కి సంబంధించి ఎంత కంటెంట్ బయటకు వచ్చినా, అందులో జరుగుతున్నటువంటి దారుణాలు ఎన్ని వెలుగులోకి వచ్చినా కానీ మనం మాత్రం ఆయనని నమ్మటం అనేది ఈ రోజు వరకు కూడా చేయట్లేదు. ఎన్నో రకాలైనటువంటి ఆధారాలతోటి కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 3-4 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి యూట్యూబ్లో ఒక వీడియో చేసి జగ్గి వాసుదేవ్ చేసినటువంటి అరాచకాలన్నింటినీ బయటపెట్టిండు. ఆ వీడియోలో మనం చూసుకున్నట్టయితే క్షుణ్ణంగా ఈయన అడవులను ఎట్లా ఆక్రమిస్తున్నాడు, ఏనుగులు ఉంటున్నటువంటి పరిసరాల్ని ఎట్లా ఆక్రమిస్తున్నాడు, ఏనుగుల ప్రాణాలను ఎట్లా తీస్తున్నాడు, అడవి మొత్తాన్ని కూడా ఎట్లా కబ్జా చేస్తున్నాడు, ఈ నేపథ్యంలో ప్రశ్నించడానికి వచ్చినటువంటి కలెక్టర్లను ఎంత దారుణాతి దారుణంగా హింసించి ట్రాన్స్ఫర్లు చేయిస్తున్నాడు అన్న అంశం మీద ఆ వీడియో కొనసాగింది. అంతేకాకుండా స్వయాన సద్గురు యొక్క భార్య సంగతి ఏంటి, ఆమెకు ఎందుకు అంత అన్ఎక్స్పెక్టెడ్గా అంత సడన్ డెత్ వచ్చింది అని చెప్పేసి ఈ విషయంలో కూడా ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. స్వయాన ఈయన మామ, ఈయనకి పిల్లనిచ్చినటువంటి మామ కూడా ఈయన మీద కేసేశాడు. అయితే ఈ ఈషా ఫౌండేషన్ ముఖంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు, మనందరికీ ఏం తెలుసు అంటే ఈయన ఒక బాబా, ఈయన యోగాకి సంబంధించి ఇట్లా వెల్నెస్ కోసం కోచింగ్ ఇస్తూ ఉంటాడు. ప్రతిసారి కూడా ఈయనకి ఎంతో మంది ఫాలోవర్స్, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫాలోవర్స్ వస్తూనే ఉంటారు. ఈయన దేవుడిలాగా కొడిచేటటువంటి వాళ్ళు, ఇదంతా కూడా ఒక ఉన్మాదం అని అయితే చెప్పొచ్చు. ఈషా ఫౌండేషన్ అనే పేరుతోటి జగ్గి వాసుదేవ్ మనుషుల మెదళ్ళతోటి చేస్తున్నటువంటి ఒక సైకలాజికల్ గేమే ఇది. అయితే ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్ ఏదైతే ఉందో అక్కడ ఎంతో మంది మహిళలు, ఎంతో మంది యువతులు, ముఖ్యంగా యువకులు అక్కడ జాయిన్ అయ్యి ఈషాలోనే మేము ఉంటాం జీవితాంతం అని చెప్పేసి ఆయన చేత బ్రెయిన్ వాష్ కాబడి అక్కడనే మొత్తానికి పూర్తిగా నిర్బంధం అయిపోయి అసలు కనీసం కన్నా తల్లిదండ్రుల దగ్గరికి కూడా రాకుండా వాళ్ళు అక్కడనే ఉంటాం, మేము ఇంకా మీకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పేసి మాట్లాడిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి కేస్ స్టడీస్ కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో జగ్గి వాసుదేవ్ కి సంబంధించి ఇంకొక కొత్త వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. 150 మంది మద్రాస్ పోలీసులు ఆయన యొక్క ఆఫీస్ ఏదైతే ఈషా ఫౌండేషన్ ఉందో కోయంబత్తూరులో దాని మీదకి వెళ్ళి విచారణ జరపడానికి వెళ్ళారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి వెళ్ళారనే వార్త కూడా బయటకు వచ్చింది. అయితే ఈషా ఫౌండేషన్ గురించి ఎప్పుడైనా మనం నెగటివ్ గా మాట్లాడాలని ట్రై చేసినప్పుడు అతని యొక్క అభిమానులు ఎవరైతే జగ్గి వాసుదేవుని దేవుడిగా కొలుస్తున్నారో, ఒక ఫిలసాఫికల్ మనిషిగా కొలుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళందరూ కూడా మాలాంటి వాళ్ళకి, ఎవరైతే విమర్శ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి, ఇదిరా బాబు నిజం అని చెప్తున్న వాళ్ళకి తిరగబడతారు. సో మీరు ఆల్రెడీ అతని ట్రాప్ లో ఉన్నారు కాబట్టి మీరందరికీ కూడా ఇవంతా పుక్కటి పురాణాల లెక్క కనిపిస్తాయి. కానీ ఈషా ఫౌండేషన్ లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి అరాచకాల్ని మనం నిజంగా గమనించినట్టయితే, లేదంటే ఈ రోజు వరకు ఇతని మీద వచ్చినటువంటి వార్తల్ని కానివ్వండి, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలకి మేము సాక్ష్యం అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడినటువంటి మనుషుల్ని మనం గమనించి క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఈషా ఫౌండేషన్ పేరు మీద ఎంత పెద్ద ఎత్తున బ్రెయిన్ వాష్ అనేది కాబడుతుంది అన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి మీరు ఈ జగ్గి వాసుదేవ్ వీడియోలను చూస్తున్నట్టయితే పిచ్చి పిచ్చిగా తలకేస్తే తోకకొస్తాడు, తోకకేస్తే తలకొస్తాడు, ఇట్లాంటి అసలు పొంతనలేని సమాధానాలు ఇచ్చుకుంటా మనుషులందరి జీవితాలతో కూడా, అతన్ని నమ్ముతున్నటువంటి అందరి జీవితాల్లో కూడా ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 4-5 సంవత్సరాల క్రితం గుంటూరులో కూడా ఒక 2 అమ్మాయిలు
చదువుకున్న కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయిల జీవితంలో కూడా ఈషా ఫౌండేషన్ ప్రభావం వల్ల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఉన్నది. ఇద్దరు అక్కాచెల్లెలు చనిపోవడం అనే దారుణమైన ఇన్సిడెంట్. ఆ ఘటనను కూడా మీరు ఇంకా మర్చిపోలేకపోయి ఉండొచ్చు. సో ఇట్లాంటి ఎన్నో ఘటనలకి, సొంత భార్య చావుకి కారణమైనటువంటి జగ్గి వాసుదేవ్ జీవితంలోని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అవి ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వార్తని మనం గమనించినట్టయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ కు వెళ్లారు. అక్కడ వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ వెల్నెస్ సెంటర్ లో లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఎందుకు ఎంతో మంది అమ్మాయిలు అక్కడ నిర్బంధింపబడుతున్నారు, ఎందుకు యువత అటువైపుగా అట్రాక్ట్ అవుతున్నారు అన్నదాన్ని అసలు ఒక కేసుగా తీసుకుని అక్కడ ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి వెళ్ళారు. మీ అందరికీ గుర్తే ఉంటది కదా, సనాతన ధర్మానికి సంబంధించి పుంకాలుగా ఉపన్యాసాలు ఇచ్చి కెమెరా ముందు కూర్చుని ఒక పాయింట్ తీస్తే కనీసం మనకి సైంటిఫిక్ రీజనింగ్ కూడా తెలియకుండా, ప్రాపర్ నాలెడ్జ్ కూడా లేకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని ఈషా ఫౌండేషన్ వృద్ధి కోసం వాడుతున్నటువంటి స్ట్రింగ్ వినోద్ ఎవరైతే ఉన్నారో అతని వీడియోలు చూసినట్టయితే కూడా ఈ ఉన్మాదం మనకు అక్కడ సాక్షాత్కరిస్తుంది. ఈ నేపథ్యంలో కోయంబత్తూర్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో దాదాపు 150 మందితో కూడినటువంటి పోలీసు సిబ్బంది విచారణ కోసం అని చెప్పేసి తొండముతూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలోకి వెళ్ళారు. వెళ్ళి అసలు ఎందుకు అక్కడ జనాలందరూ కూడా ఏంటి గొర్రెల మందలాగా అక్కడ ఎందుకు పెరుగుతా ఉన్నారు. మీరు శివరాత్రిని చూసుకున్నట్టయితే ఆ రోజు ఈయన చేసేటటువంటి ఈవెంట్ కి వేలు పోసి మరి ఆ ఈవెంట్ లో వెళ్ళాలని చెప్పేసి, అందులో సద్గురుని చూడాలని చెప్పేసి, ఆ ఆనంద టోలికల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి వాళ్ళు అంటే ఎంత దారుణంగా ఎన్ని వేలైనా సరే మేము పెట్టేస్తాము, మేము ఒక్క రోజైనా ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో గడపాలని చెప్పేసి ఎంత ఉన్మాదం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఈ పోలీసులు 150 మంది పోలీసులు కూడా ఆశ్రమంలోకి వెళ్ళారంట. అయితే దీనికి కారణం ఏంటి అన్న విషయానికి వస్తే మనం ఇక్కడ ఏదైతే ఈషా ఫౌండేషన్ ఉందో ఈ ఫౌండేషన్ మీద జగ్గి వాసుదేవ్ మీద ఎన్నో రకాలైనటువంటి ఎంతో మంది ఇచ్చినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసలు ఆ కేసులు ఏంటి, వాటికి సంబంధించి ఒక రిపోర్టు కావాలి మనకు అని చెప్పేసి ఈ పోలీసులు అందరూ కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళారు. అయితే ఈ పోలీస్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈషా ఫౌండేషన్ మీద జరుగుతున్నది, ఇందులో గాను మనకి మొత్తం డిఎస్పీలు 3 ఉన్నారంట. 3 డిఎస్పీలు ఉన్నారు. ఆ తర్వాత దీన్ని అసలు ఎట్లా టేకప్ చేయాలి, దీని త్రూగా ఏం చేయాలి, ఈషా ఫౌండేషన్ లో ఏం నడుస్తున్నది, అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళు ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు జనాలకి అని చెప్పేసి వాళ్ళంతా కూడా రిపోర్ట్ తయారు చేయడానికి వెళ్ళారు. అయితే అస్సలు విషయం ఏంటంటే పోలీసులు వస్తున్న దాని మీద కూడా ఈషా ఫౌండేషన్ స్పందించింది. సరే మేము వీఆర్ ఓకే టు అలౌ దెమ్, మా గురించి విచారణ చేయాలనే వస్తున్నారు కదా అని అయితే చెప్పిందంట. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళిన దానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే ఒక వ్యక్తి తమ 2 పిల్లలు ఇక్కడికి వెళ్ళి అందులోనే ఉంటాం మేము రాము అని చెప్పేసినట్టు కేసు పెట్టిండు. అసలు ఎట్లా పోతున్నారు ఇందులోకి, ఈ కూపంలోకి ఎట్లా దిగుతున్నారు పిల్లలు అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా పోలీస్ వాళ్ళు వెళ్ళిండ్రనమాట. అయితే కోయంబత్తూరులోని ఫౌండేషన్ లో తన 2 కుమార్తెలు బందీగా ఉన్నారని ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిపి హెబియస్ కార్పస్ పిటిషన్ పైన విచారణ జరిపి నివేదిక ఇవ్వడానికే ఈ పోలీసులందరూ కూడా కోయంబత్తూరు వెళ్ళారు. ఆ తర్వాత రూరల్ పోలీసులను కోర్టు ఆదేశించినందుకే వాళ్ళందరూ కూడా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మొత్తానికి ఏంటంటే ఈషా ఫౌండేషన్ యువతులను మరీ ముఖ్యంగా బ్రెయిన్ వాష్ చేసి సన్యాసినులుగా మార్చడానికి మాత్రమే ఇదంతా పెద్ద కుట్ర పన్నింది. వాళ్ళకి అంత పెద్ద నెట్వర్క్ ఉన్నది కూడా, అందులో దాదాపుగా యువతనే ఉంటారు. మీరు రీసెంట్ గా కూడా ఇంకో వార్త వచ్చింది చూసే ఉండొచ్చు, నీ కూతురేమో పెళ్లి చేసుకొని వేరే కంట్రీలో అబ్రాడ్ లో సెటిల్ అవుతుంది, మా అందరి కూతుర్లు మాత్రం నీ దగ్గర సన్యాసినులుగా చేరి నీ నుంచి సెక్షువల్ హెరాస్మెంట్లు కానివ్వండి లేకపోతే ఇంకేదో రకాలైనటువంటి మానసికమైనటువంటి బ్రెయిన్ వాష్ కి గురవ్వాలా అని చెప్పేసి కూడా ఒక తండ్రి ఆవేదనను వ్యక్తం చేసిండు. అసలు ఇట్లాంటి భావాలకు, ఇట్లాంటి యోగా పేరుతో చేస్తున్నటువంటి దందాలకు ఎందుకు ఈ ప్రభుత్వము ఎట్లాంటి రకంగా కూడా నివారించలేకపోతున్నది?
ఎందుకు నివారిస్తుంది? కేంద్రంలో ఉన్నది ఒక మతానికి సంబంధించిన ప్రభుత్వం అయినప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆ సదరు మతానికి సంబంధించినటువంటి సంస్థలు ఉంటే ఆ ప్రభుత్వం ఎట్లాగో దాన్ని నివారించలేదు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, నిజానికి ఎంతో ఉన్నతంగా చదువుకున్న ఉన్నత విద్యావంతులు కూడా ఈ రోజు ఈ జగ్గి వాసుదేవ్ చెప్తున్నటువంటి బ్రెయిన్ వాష్ కి చెప్తున్నటువంటి పుక్కిటి పురాణాలకి అట్రాక్ట్ అయ్యి అటువైపు వెళ్తున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోయినా, మన పిల్లల్ని మనము ఎరుకతో ఉంచుకోకపోయినా కూడా ఖచ్చితంగా ఈ ప్రమాదం ప్రబిలే అవకాశం ఉంది. ఈయనకి ఎక్కడ కుదిరితే అక్కడ అడ్డుకట్ట లేకపోతే అటు అడవి ఇటు ఆడపిల్లలు ఖచ్చితంగా నాశనం అయ్యే పరిస్థితి అయితే భారతదేశంలో ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈయన అరాచకాల మీద ఒక వ్యక్తి చేసినటువంటి వీడియో విపరీతంగా షేర్ అవటంతో ఆయనకి చావు బెదిరింపులు వచ్చినాయి. నేను ఖచ్చితంగా మేము చంపేస్తామనే బెదిరింపులు వచ్చినాయి. మొత్తానికి ఆయన ఆ వీడియో డెలీట్ చేయడం జరిగింది. ఆయన డెలీట్ చేయలేదు, ఆయన యూట్యూబే డెలీట్ చేసినట్టుంది. మొత్తానికి నాకు సంబంధించినటువంటి నిజాలు బయటకు రాకుండా వ్యవస్థనే దాని విధానాల్ని రూపొందించుకొని ఉంది. అంత స్ట్రాంగ్ క్యాలిబర్ ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఇట్లాంటి మూర్ఖుల యొక్క చెరలో మనం పడకూడదు అనే అవేర్నెస్ కూడా మనకు ఉండాలి. థ్యాంక్ యూ.